అమెరికాకున్న స్పెషల్ ఏంటంటే సిడిసి అనేటటువంటి ఒక పోస్ట్ ఉంటుంది. అంటే ఏదైతే ఈ దీర్ఘకాలిక జబ్బులు ఇట్లాంటి వాటికి సంబంధించిన దాంట్లో, అట్లాగే దేశానికి ఇబ్బంది కలిగించేటువంటి జబ్బులు వీటి మీదన ప్రభుత్వానికి సలహాదారుగా ఒక మనిషి ఉంటారు. వాళ్ళకి కోట్ల రూపాయల జీతం ఉంటుంది. వాళ్ళ పని వాటికి నివారణ, అలాగే భవిష్యత్తులో రాబోయేదానికి పరిష్కారం. వీళ్ళే ఇంతకుముందు కరోనాని సృష్టించిన చైనాకి తోడు నిలబడ్డటువంటి వాళ్ళు. భవిష్యత్తులో వచ్చే రోగాల కోసం పరీక్ష చేయమంటే అమెరికా ఇచ్చిన డబ్బులను అడ్డు పెట్టుకుని చైనా కొత్త రోగాన్ని సృష్టించింది. అదే కరోనా. ప్రపంచం మొత్తాన్ని నాశనం చేసి వదిలిపెట్టింది. సకల దరిద్రాలను ఎంట తీసుకొచ్చి పెట్టింది. అట్లాంటి అమెరికా సిడిసి ఇప్పుడు ఆ రోజుల్లో కరోనాకి సంబంధించిన వ్యాక్సిన్ గురించి పాజిటివ్గా చెప్పి, ఇప్పుడు కరోనా వ్యాక్సిన్కి సంబంధించి సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగానే కాదు, అమెరికన్స్కి కూడా అనేక కేసుల్లో వ్యాక్సిన్ వలన గుండె జబ్బులు లాంటివి, అంటే ఉన్నట్టుండి హార్ట్ అటాక్స్ లాంటివి వస్తున్నాయి అన్నటువంటిది ఇప్పుడు అంగీకరిస్తున్నాడు. అంటే నిజం కంటే కూడా అబద్ధాన్ని ప్రచారం చేసి అంతా అయిపోయిన తర్వాత మనుషులు పోతున్నప్పుడు ఎవరు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయంట అన్నటువంటి చెప్పుకొస్తున్నాడు.